జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాటెల్స్. ఈరోజు మన వీడియోలో భద్రకాళి అమ్మవారి గురించి తెలుసుకుందాం. భద్ర అంటే రక్షణ, మంగళం, శాంతి అని. చీకటిలో కూడా మనకి వెలుగునిస్తూ భద్రతనిచ్చే దయామూర్తి ఆ భద్రకాళి అమ్మవారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ఈ భూమి మీద అవతరించిన దయామూర్తి ఆ భద్రకాళి అమ్మవారు. చూడటానికి ఉగ్రంగా ఉన్న ఆ ఉగ్ర రూపం వెనక ఉన్న మనసు మాత్రం వెన్నలాంటిదని చెప్పచ్చు. ఒక్కసారి భక్తిగా ఆమెను ధ్యానిస్తే చాలు, మన వెన్నంటే ఉండి మనకు రక్షణ కల్పించే దయామూర్తి భద్రకాళి అమ్మవారు. ఈ మాత నలుపు వర్ణంతో లేదా నీలి వర్ణం కలిగి ఉంటారు. విశాలమైన నేత్రాలు, పొడవైన దంష్టలు కలిగి మెడలో పుర్రెల మాల వేసుకుని ఉంటారు. అందుకే ఇటువంటి ఉగ్ర స్వరూపాలున్న అమ్మవార్లను కానీ, లేదంటే అయ్యవార్లని కానీ మనం ఇళ్లలో పెట్టుకోము. ఎందుకంటే ఆ అమ్మవారిని పూజించటానికి మనకి చాలా నిష్ట అవసరం. అందుకని గుళ్ళో మాత్రమే అమ్మవారికి పూజలు, అభిషేకాలు చాలా నిష్టగా జరుగుతూ ఉంటాయి. ఇళ్లలో మాత్రం అటువంటి ఫోటోస్ కానీ, మూర్తుల్ని కానీ మనం పెట్టుకోకూడదు. అసలు భద్రకాళి అమ్మవారు ఎలా వెలిసారనేది మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దక్షుడు ఒక యజ్ఞం తలపెడతాడు. ఆ యజ్ఞానికి ఈశ్వరుణ్ణి మాత్రం పిలవరు ఆయన. అంటే పరమశివుడు అంటే ఆయనకి చాలా కోపం అన్నమాట. అది గాకుండా సతీదేవి అంటే దక్షుడి కూతురనమాట. ఆవిడ వాళ్ళ మాట వినకుండా ఈశ్వరుణ్ణి ప్రేమించి పెళ్లాడతారు. ఇంకా కోపం ఎక్కువవుతుంది. ఆయన మాత్రం పిలవడు ఆయన యజ్ఞానికి. అసలు ఈశ్వరుడు లేకుండా యజ్ఞం అనేది జరగనే జరగదు. ఈశ్వరుడుని పిలవలేదు, ఆయన రారు. సరే ఈయన రావట్లేదని బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కూడా వెళ్ళరు. ఇక మిగతా దేవతలందరూ మాత్రం ఆ యజ్ఞానికి వెళ్తారు. ఈ విషయం సతీదేవికి తెలుస్తుంది. తండ్రి ఒక యజ్ఞం చేస్తున్నారు అని. పుట్టింట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుందనుకోండి, మనకు ఆ విషయం తెలిస్తే మన మనసు తహతహలాడుతుంది. మనల్ని పిలవకపోయినా సరే వెళ్ళాలి, అక్కడ వాళ్ళందరిని చూడాలి, మనం కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని మనకు అనిపిస్తుంది కదా! అలానే సతీదేవికి కూడా అనిపిస్తుంది. ఆ కార్యక్రమానికి వెళ్ళాలి అని. అయితే పరమశివుడు వద్దంటారు. అక్కడికి వెళ్ళొద్దంటారు. మనల్ని పిలవలేదు కదా! వెళ్ళొద్దు అంటే అప్పుడు ఆవిడ కాదు కాదు మా నాన్నే కదా చేస్తోంది. పుట్టింటికి వెళ్ళకపోతే బావుండదు అని చెప్పి అదీ గాకుండా ఆయన్ని పిలవలేదు గదా! ఈశ్వరుడిని పిలవలేదు. ఇది ఇలా చేయడం తప్పు నాన్న అని చెప్పటానికి కూడా ఆవిడ వెళ్ళాలనుకుంటారు. ఈ 2 కారణాలు. ముఖ్యంగా పుట్టింట్లోది శుభకార్యం జరుగుతోంది. యజ్ఞం చేస్తున్నారు. తండ్రి వెళ్ళాలి, చూడాలి అనే ఆత్రం ఆవిడకి ఎక్కువగా ఉంటుంది. నేను వెళ్తాను అని చెప్పి అంటారు. ఇంకా ఈశ్వరుడు వద్దనలేరనమాట. సరే వెళ్ళమంటారు. ఆవిడ వెళ్తారు అక్కడికి యజ్ఞం జరుగుతున్న చోటికి. ఆవిడతో అయితే ఎవ్వరూ మాట్లాడరు. అసలు తండ్రి అయితే అస్సలు పట్టించుకోడు. ఆ దక్షుడు అస్సలు పట్టించుకోడు. అమ్మ మాట్లాడదు. ఇంకా చెల్లెళ్ళు ఎవ్వరు ఆవిడని పట్టించుకోరు పాపం. ఆవిడ చాలా బాధపడతారు. ఆవిడే చెప్తారు, "నాన్న ఈశ్వరుడు లేకుండా యాగం చేస్తున్నావు. ఇది నిరీశ్వర యాగము. ఇది చాలా తప్పు నాన్న. అలా చేయకూడదు" అని చెప్పి ఆవిడ నచ్చచెప్తారు. అస్సలు దక్షుడు అస్సలు పట్టించుకోరు. ఆవిడని తిట్టడమే కాకుండా ఈశ్వరుడిని కూడా చాలా మాటలని తూలనాడతారు. దాంతో ఆవిడకి చాలా కోపం వస్తుంది. "నన్ను అన్నావు నేను భరిస్తాను. కానీ నా పతిని నువ్వు అంటే నేనసలు ఒప్పుకోను. ఇది నాకు జరగాల్సిందే." అంటే మన భాషలో చెప్పాలంటే, "నేను పిలవకుండా వచ్చాను కాబట్టి ఇది నాకు జరగాల్సిన శాస్తే" అని ఆవిడ భావం అనమాట. ఇంకా దాంతో ఆ అవమానంతో ఆవిడ అగ్నికి ఆహుతైపోతారు. అగ్నికి ఆహుతైపోయిన విషయం ఈశ్వరుడు తెలుసుకొని ఇక ప్రళయ రుద్రుడవుతాడు. తన జట నుండి ఒక జట పీకితే అందులో నుంచి రుద్రుడు పుడతాడనమాట. ఆ రుద్రుడికి చెప్పి ఆ యాగం మొత్తం ధ్వంసం చేయమని చెప్తాడు. రుద్రుడు వెళ్లి తన గణాలతో ఆ యాగం నాశనం చేసేస్తాడు. అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరాన్ని పట్టుకొని ఆయన నాట్యం చేస్తారనమాట. అలాగా నాట్యం చేస్తూ ఆయన ఆయన ప్రళయ తాండవం అనమాట. అలా నాట్యం చేస్తున్నప్పుడు 18 భాగాలు 18 ఊళ్ళల్లో పడతాయన్నమాట. అవే మనకు అష్టాదశ పీఠాలయినాయి. అటువంటి క్రోధాగ్నిలో నుంచి ఉద్భవించిన అమ్మవారే ఈ భద్రకాళి అమ్మవారు. చూసారా? పిలవని పేరంటానికి వెళ్తే ఎంత అవమానం జరిగిందో. అది మన పుట్టిల్లైనా, మన మెట్టినిల్లైనా పిలవని పేరంటానికి మాత్రం మనం వెళ్ళకూడదు అనేది ఈ కథ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై శ్రీరామ్.